ఈనాటి వేడుకల పోలీస్ యంత్రాంగం అందరూ కూడా స్వాగతం పలుకుతూ we heartily extend 23rd వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్ షో ఎంతో కన్నుల జరుగుతున్న ఫలపుష్ప ప్రదర్శన, అదేవిధంగా 21వ జ్ఞానం ప్రజా ఉత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయన మంత్రివర్గ సహచర సభ్యులు గౌరవ శాసనసభ్యులందరికీ श्री लक्ष्मी नारायण गाరికి శ్రీ ప్రేమే జై కుమార్ గారికి శ్రీ తిరుమురుగన్ గారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం ఫలపుష్ప ప్రదర్శనకు స్వాగతం ఈ వైభవాలకు అతిథులందరికీ నా స్వాగతం ఈ సంబరాలకు ఆత్మీయులందరికీ స్వాగతం ఆరోగ్యం కొరకు జిమ్మగాయు శాశ్వతులు పర్యాటకులకు రాజీవ్ బీచ్ పార్కులు పర్యాటకోత్సాహం యువత భవిత శ్రీకారం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ వెంకన్న గుడి పునర్నిర్మాణం మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికంగా అవకాశాలు కల్పించెను మానవత్వంతో ఆ మహనీయుడే స్వాగతించే వేడుకలను మన ప్రియతమ నాయకుడే ఈ దివ్యోత్సవం ఈ నవ్యోత్సవం క్రీడాకారులకు ఒక వరమై నిలిచేనే స్వాగతం సుస్వాగతం జ్ఞాన ప్రజోత్సవాల స్వాగతం ఈ వైభవాలకు అతిథులందరికీ మా స్వాగతం Rangasamy garu and his cabinet dignitaries and the documents taken in Yanam. Yanamlo చెందినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ హైమావతి గారి గ్రూప్ కి కూడా ధన్యవాదాలు. కోరుతున్నాం మీ అందరి కరతాళ ఈనాటి వేడుకల ముఖ్య అతిథి వేదికకు ఇచ్చేస్తున్నాం. వారికి పుష్పగుచ్చంతో మన స్పీకర్ గారు ఇద్దరు రావాల్సింది మరికొద్ది చేతుల్లో జాయిన్ కాబోతున్నారు. శ్రీ కె లక్ష్మీనారాయణ పుదుచ్చేరి ఆహ్వానిస్తున్నాం. బిఆర్ఎన్ తిరుమురుగన్ హానరబుల్ మినిస్టర్ ఫర్ ఫ్యూల్ సప్లై పుదుచ్చేరి అండ్ గవర్నమెంట్ వారిని కూడా ఆత్మీయ సత్కారం
కోరుతున్నాం. లక్ష్మీనారాయణ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆనర్ చేసి వారికి రేణుభూషణ్ గారు ప్రస్తుతం శ్రీ ఆర్ భాస్కర్ ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి యానం గౌరవ శాసన సభ్యులు Now I request our Honorable Chief वंदे मातरम सुगीतयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदा वंदे పంతులు ఆయన కూడా హరి బేస్ ఎన్బిఆర్ టెక్నాలజీ మెట్టగూరులో మరొక సీవేజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో 1390 డ్రైనేజ్ వాల్ గిరిపేటలో వెంకటరత్ననగర్ తర్వాత సిద్ధమేపేట కంకాలపేటలో క్రాస్ రోడ్స్లో ఒకటి అదేవిధంగా సాగుతున్నారు కొత్త కాలనీలో డిస్పోజల్ ఎండ్లో 40 లక్షలు అదేవిధంగా అంబేద్కర్ గవర్నమెంట్ హై స్కూల్ ఫారంపేటలో 32 లక్షలు సెంటర్ కంకాలపేట సత్యం రోడ్లో యూకే ఇవన్నీ కూడా నిర్మించుకోవడానికి ఓఎన్సీసీఆర్ డెవలప్మెంట్ ద్వారా టెక్నాలజీ లేఅవుట్లో నగర్లో గోపాల్ నగర్ రిజెన్సీ కాలనీ అపోజిట్లో సంబంధించిన ఇందిరాగాంధీ బీచ్ మార్కెట్ అడిషనల్ ఫెసిలిటీస్ అదనపు సౌకర్యాలు కలగజేయడానికి 17 లక్షలు. డాక్టర్ అబ్దుల్ నగర్ 30.25 తర్వాత డాక్టర్ అబ్దుల్ అవన్నీ కూడా చేసుకోవాలి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వారు నిధులు కేటాయిస్తున్నారు. కానీ యానం ప్రజలందరికీ కూడా మా వరకు ఒక శాసనసభ్యుడిని ఎన్నుకున్న తర్వాత నిజంగా నేను ఈ స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు అనిపించిన ఒక విషయం ఏంటి అంటే నేను కూడా పాండిచేరి నుంచి వచ్చాను ఎమ్మెల్యేని యానం ఎమ్మెల్యే కాదేమో అనిపించింది సడన్ గా ఒక నిమిషం. పరిస్థితి ఏంటి అంటే నిజంగా ఆశ్చర్యకరంగా అనిపించింది. కానీ వేదిక ఏదైనా కూడా ఖచ్చితంగా మనం అనుకోవాల్సింది చెప్పుకోవాల్సిన మంచి చెడు కూడా ఉంటాయి. కాబట్టి యానం ప్రజలందరూ కూడా ఏవైతే ఆశలతో ఏవైతే కోరుకుంటున్నారో, ఎందుకంటే యానంలో ఒక యువకుడిగా ఎన్నికైన నేను 20 ఏళ్ళ యువకుడిని శాసనసభ్యుడిగా పంపించడం అంటే దేశ చరిత్రలోనే అది చాలా పెద్ద విషయం. నేను ఇప్పుడు కూడా ఎన్నికైన తర్వాత ఒకే ఒక మాట అనుకుంటాను, ఒక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా విఫలం చెందకూడదు. ఒక రకంగా ఇంకొక ఎక్కడో ఒక యంగ్స్టర్ కి అవకాశం ఇచ్చేలాగా ఆ ఊరు కూడా ఒక యంగ్స్టర్ ని గెలిపించేలా ఉండాలనే ఒక శాసనసభ్యుడిగా మీరు నాకు ఇచ్చిన ఈ మ్యాండేట్ తర్వాత నేను ఎప్పటికప్పుడు నిరంతరం అదే ధ్యాసలోనే ఉంటాను. కానీ యానంతో
ఇన్ని విచిత్రాలు ఆశ్చర్యాలు చూసిన తర్వాత ఇంకా బలంగా ఇంకా ధైర్యంగా ముందుకు సాగాలని ఇంకా ధైర్యంగా ఉంటానని యాన ప్రజలతో ఎప్పుడు అండగానే నిలుస్తానని మరొక ఈ కార్యక్రమానికి అధ్యక్షత ప్రెసిడెంట్ నేనే అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు కూడా మరి నాకు అదైతే అంతగా ఏం తెలియలేదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మనం ముఖ్యమంత్రి గారు వచ్చారు, మంత్రులు వచ్చారు, అందరూ కూడా మంచి జరుగుతుంది ఈ రోజు ప్రజల జ్ఞానం ప్రజలకి. అవన్నీ కూడా ఇంకా 15 నెలలు ఉంది సార్. ఈ 15 నెలల్లో కూడా మేము కొన్ని సమస్యలు మీకు చెప్తాం. అవన్నీ కూడా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఇక మీద ఏదేమైనా ఉన్నా కూడా ఈ ప్రోటోకాల్ కోసమో లేకపోతే ఇంకో దానికోసం అవసరం లేదు. యానం ప్రజలకి మంచి జరగాలి. ఆ మంచి ఎవరి ద్వారా జరిగినా కూడా ఖచ్చితంగా ఆస్వాదిస్తాం. ఐ మీన్ అందరికీ కూడా పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా ప్రేమతో కోరుకుంటారు జరగాలని. అందులో కూడా ముందుగా ఒక శాసనసభ్యుడిగా నేను ఉంటాను. ఖచ్చితంగా యానం ప్రజలందరూ కూడా మంచిగా ఈ పుష్ప ప్రదర్శన కానీ ఈ 3 రోజుల ఫెస్టివల్ కూడా అందరూ కూడా ఏంటో నాకు తెలియట్లేదు, వేదిక పైన ఏదో వింత జరుగుతున్నట్టు ఏమి ఉండకండి. ఈ 3 రోజులు కూడా మంచిదే, కొంచెం నవ్వుతానే గోల చేస్తూ ఉంటే సరదాగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఉత్సాహంగానే ఉండండి. ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా టైం వచ్చినప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మాట్లాడుకునే సభలు వేదికలు ఎల్లప్పుడూ మనకు ఎదురుగానే ఉంటాయి. వాటి గురించి ఎవరు ఆలోచించుతూ ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడుతున్నాం, ఏమన్నా మంచినీళ్ళు బాగుండాలి. మీరు ఎన్ని చేసినా మాకు అడిగింది చేస్తే అవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు కూడా కాకినాడ హాస్పిటల్కే పరిగెడుతున్నాం. విద్యకి నిజంగా ఉన్న పరిస్థితి చూస్తే విద్య గురించి ఇక్కడ తల్లిదండ్రులకే తెలుసు ఎటువంటి పరిస్థితి. ఇంకా ట్యాక్స్ కడుతున్నాం, చాలా చోట్ల లైట్లు లేవు, ఇంకా ట్యాక్స్ కడుతున్నాం, ఎక్కడ రోడ్లు సరిగ్గా లేవు. కానీ ఈరోజు మీరు ప్రతిదీ కూడా యానం ప్రజలు కోరుకున్నట్టే చాలా మినిమం బేసిక్ నీడ్స్ అనేవి ఇస్తారని నడిపిన మన మాజీ మంత్రి స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లాడి కృష్ణారావు గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే యానం ప్రజలందరూ కూడా స్వామి గారి చేతిలో మేము చాలా పనులు ఉన్నాయి సార్ మాకు సీఎం గారు. అవన్నీ కూడా మీరు 15 నెలల కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే విధంగా మీరు సీఎం అయిన తర్వాత సీఎం అంటారు, ప్రజల నాయకుడు అంటారు. మరి యానంలో అయితే అది మేము కోల్పోయాం. యానంలో అది మాకు లేదని ఇప్పుడు 15 నెలల్లో కూడా నన్ను అలాగే చూస్తారని ఆశిస్తూ ఆ ప్రజలందరి కోరికలు వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరుస్తారని మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మంత్రులు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. పుదుచ్చేరి ముఖ్యమంత్రి పుదుచ్చేరి చరిత్రని తిరగ రాసిన ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల ముఖ్యమంత్రి రంగస్వామి గారికి, అలాగే అసెంబ్లీ స్పీకర్, పీడబ్ల్యూడీ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, సివిల్ సప్లై మినిస్టర్, డిప్యూటీ స్పీకర్, పార్టీ మిగిలిన చాలా విషయాలు మాట్లాడిన మన ఎమ్మెల్యేకి, పాండిచేరి నుంచి వచ్చిన ఎమ్మెల్యే భాస్కర్కి, లక్ష్మిగా, అలాగే ప్రకాష్ అధికారులకి అందరికీ మీ అందరికీ కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 850 కిలోమీటర్స్ ఉదయం 6:30కి బయలుదేరి రోడ్డు ప్రయాణంతో వచ్చే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే రంగస్వామి ఓన్లీ వన్ మ్యాన్. మనం పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం 100 కిలోమీటర్స్ కి 2 హెలికాప్టర్స్ కావాలి. 100 కిలోమీటర్స్ వెళ్ళాలంటే
ముఖ్యమంత్రి గారు సరే నైట్ 12:40 వరకు కూడా పాండిచేరిలో ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యి దాని తర్వాత ఉదయం 5 గంటలకు లేచి 6:30 కల్లా బయలుదేరి 10:30కి నెల్లూరు చేరుకుని 2 గంటలకేమో ఒంగోలు చేరుకుని ఇక్కడికి 6:45 7 గంటలకి అంటే 12 అవర్స్ కంటిన్యూగా బై రోడ్ వచ్చున్నారు. యాదవ ప్రజల తరపున అందరి తరపున మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి వచ్చినా మంత్రులు వచ్చినా అలాగే ఎల్లుండు లెఫ్టినెంట్ గవర్నర్ వస్తున్నారు వారు వచ్చినా ఇప్పటి వరకు ఏం జరిగింది రాబోయే రోజుల్లో మన ప్రజలకు ఏం కావాలి అన్నది స్కూల్లో పూర్తిగా చదువుకోలేదు కానీ ఈ విధంగా చదువుకుంటే మంచి ఉద్యోగం వచ్చింది. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు నా బాధ్యత ఏంటి, యానం ప్రజలు యానం నుంచి ఎన్నికబడిన ఎమ్మెల్యేకి పాండిచేరిలో ఎందుకు పనులు అవ్వట్లేదు అన్న దాని మీద కొంచెం పాఠాలు నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆయన మాట్లాడితే ప్రతి పాయింట్ టు పాయింట్ ఆ ఫైల్ ఎక్కడ ఉంది, ఏ డేట్ లో మీరు ఒప్పుకున్నారు, ఏ డేట్ లో దాన్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఉన్న ఇబ్బంది ఏంటి అన్న దాని మీద డీటెయిల్ గా కూడా నేను రిటర్న్ గానే ఇస్తూ ఉంటాను. అందులో కొన్ని విషయాల్లో ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. షార్ట్ లోని నేను బుల్లెట్ పాయింట్స్ లాగే మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీ అని చెప్పి తీసుకొచ్చారు. దాని ట్రయల్ బేసిస్ లో యానంలో మొట్టమొదటిసారిగా 2 లక్షల రూపాయలతోటి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 5 లక్షలు అయింది, దాని తర్వాత ఇప్పుడు 10 లక్షలు అయింది. ఇన్ని సంవత్సరాలుగా వారు 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీకి లేకుండా పిల్లలు చదివించుకోవడానికి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి సంబంధించిన యూటీకి సంబంధించిన షేర్ లేదు. దానికి రాబోయే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 0 ఇంట్రెస్ట్ తోటి 20 నుంచి 25 లక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇండియా వారిచ్చే ఇంట్రెస్ట్ సబ్సిడీ అలాగే పాండిచేరి యూటీ నుంచి ఇచ్చే సబ్సిడీ తోటి నడిచేది. కానీ 3-4 సంవత్సరాలు గాలికి వెళ్ళిపోయింది, ఎక్కడో ఎగిరిపోయింది ఆ స్కీమ్. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ప్లస్ ఎల్ఏడి మినిస్టర్ గా ఆ స్కీమ్ ని 10 లక్షల రూపాయలకు ఒక జీవో ఇష్యూ చేశారు. కానీ 438 గ్రూపులు ఉండవలసింది ఓన్లీ 85 గ్రూపులు మాత్రమే. దానికి అయ్యే ఇంట్రెస్ట్ అమౌంట్ ని బడ్జెట్ లో ప్రొవైడ్ చేయమని చెప్పేసి సీఎం గారిని ఈ ప్రజానాయకం అందరి ముందుగా మేము కోరుతూ ఉన్నాను. 2 అరే 3.5 సంవత్సరాల నుంచి మన యానం పేకాటయానం అదిరిపోయింది. దేశం అంతా కూడా అదిరిపోయింది. దానికి ఈ పాండిచేరిలో కానీ పాలేకల్లో కానీ మాహలో కానీ యానంలో కానీ కామరాజర్ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వం గ్యాంబ్లింగ్ అనేది కనుచూపుగా లేకుండా ఈ నెల బడ్జెట్ అసెంబ్లీ జరిగిన దాంట్లో దాన్ని బ్యాన్ చేయడానికి అసెంబ్లీలో అమెండ్మెంట్ తీసుకురామని చెప్పేసి కోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు అందరూ కూడా దానికి తగిన ఫైల్ అంతా కూడా రెడీ చేశారు. కానీ ఈ నెలలోనే అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎందుకంటే సుప్రీంకోర్టులో గారికి బయలుదేరారు. ఈ మధ్యనే మరలా వచ్చే మున్సిపాలిటీకి తిరుమల కప్పు సాయి శ్రీల కప్పు దిగిన కప్పు దీనికి అంతా కూడా 1 కోట్లాది రూపాయలు అటువంటి లేకుండా చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఈ సభముఖం మనం చేసుకుంటూ ఉన్నాం.
అలాగే 3వ పాయింట్ 2002 యానం శుభ్రత గురించి మొదలు పెట్టారు. మన ప్రధానమంత్రి గారు 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే దేశమంతా కూడా శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం నిధుల్ని ప్రతి రాష్ట్రానికి యూటీకి ఇస్తూ ఉంది. మరి అటువంటి 2002 నుంచి మొదలుపెట్టి 2021లో వరకు ఏ విధంగా యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ ద్వారా ఏ విధంగా జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది? అప్పుడు ఉండేది 13 లక్షల రూపాయల నెలకి, ఇప్పుడు 35, 40 లక్షలు, 50 లక్షలు ఎవరికి వెళ్తుంది? హెచ్ఆర్ఎస్ కంపెనీ ఎవరికి బినామీ? దాని మీద ఆల్రెడీ సిబిఐకి లాస్ట్ మండే వచ్చింది. అందులో ఎవరైతే నడుపుతున్నారో మీరు ప్రభుత్వాన్ని సిబిఐలో ఏ ఒక్కరిని వదలకుండా 3.5 సంవత్సరాలు తిన్న డబ్బుని కట్టించాలని చెప్పేసి ఈ సభముఖం మేము బదులు చేసుకుంటూ ఉన్నాను. చూశారు, తిరుపతి దేవస్థానం నుంచి 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అలాగే నేను చెప్తే యానం వాళ్ళే కాకుండా ఆంధ్ర నుంచి వచ్చిన వారు మెటీరియల్ రూపంలోనూ డబ్బు రూపంలోనూ 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. మార్చికి 7 కోట్ల రూపాయలు పని అవుతుంది. కానీ రెండో ఫేజ్ చేయడానికి ఇంకా 8 కోట్లు కావాలి. సీఎం గారు మీరు ఇదే స్టేజ్ లో ఒకసారి అనౌన్స్ చేస్తున్నారు టెంపుల్ కి. మీరు ఇమీడియట్ గా ఈ బడ్జెట్ లో, రాబోయే బడ్జెట్ లో 3 crores ఇవ్వండి. రిమైనింగ్ 5 కోట్ల రూపాయలు కూడా యానం భక్తుల నుంచి తీసుకొచ్చి రాబోయే 2025-2026కి కట్టే విధంగా చేస్తారని ఈ విధంగా మీరు చెప్తూ ఉన్నాను. 2006లో రిలయన్స్ కంపెనీ ద్వారా మత్స్యకారులకి ఎక్కడైనా కానీ పైప్ లైన్ వేసినా ఏ ఒక్క రూపాయి దేశంలో ఇవ్వకపోతే కాకినాడ కలెక్టర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చిన్న అమౌంట్ మాత్రమే, ఒక నామకి నా మీద పనిచేస్తున్న కళాస్కి 6,000 రూపాయలు, టోటల్ గా 6 కోట్ల రూపాయలు మాత్రమే ఆ టైంలో యానం ఫిషర్మెన్ కి అలాగే చుట్టుపక్కల ఉండే వారికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇది దేశంలో మొట్టమొదటిసారి. దాని తర్వాత 2012లో గ్యాస్ స్టేషన్ స్టార్ట్ అయ్యి జిఎస్పిసి కంపెనీ వచ్చిన తర్వాత మనిషి ఒక్కటికి 9,750 రూపాయలు 13 నెలల డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే 2022 జనవరి 28వ తారీఖు నుంచి 2024 జూలై 15వ తారీఖుకి 29,29 రూపాయలు చొప్పున ఇచ్చే విధంగా లాస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 90 కోట్లు ఇచ్చారు. ఈ రోజు 96 కోట్ల రూపాయలని మీకు రేపు అకౌంట్ లోకి సీఎం గారికి ఒక 10 నిమిషాల్లో వేయబోతున్నారు. ఇక్కడ కూడా లేదు. గతంలో ఇచ్చిన డబ్బు దగ్గరగా 25 కోట్ల రూపాయలు పిసిసి డిపార్ట్మెంట్ దగ్గర డిపాజిట్ అయి ఉన్నది. ఆ డబ్బుని సిబిఐ కేసులో 515 మందికి ఇవ్వాల్సిన డబ్బు కానీ, అలాగే జిఎస్పిసిలో భర్తలు కోల్పోయిన 348 మంది కుటుంబాలకి ఆ రోజుల్లో ఈ యానం మొగ్గ కానీ, కాకినాడ కానీ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలకి వాటికి ఎప్పుడు వారికి అనేకమైన ఇబ్బందులు ఉంటున్నాయి. వారిని ఈ ఆయిల్ కంపెనీలు, గ్యాస్ కానీ, ఆయిల్ కంపెనీ కానీ రాబోయే మన మార్చి ఏప్రిల్ నుంచి కొత్త కంపెనీలు వస్తున్నాయి. కానీ కంపెనీ వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ వేసుకుని రాబోయే రోజుల్లో ఫిషర్మెన్ కి కాంపెన్సేషన్ ఏ విధంగా ఎగ్గొట్టాలన్నది ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎందుకంటే వేసిన టవర్ పక్కనే ఇంకో టవర్ బ్లాక్ చేస్తే దానికి లింక్ చేసుకుని పైప్ లైన్ అవసరం లేకుండా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాయి. దయచేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఇష్యూ. అందుకని ఏ రోజైతే టవర్ వేస్తారో ఆ టవర్ వేసినప్పుడు ఆయిల్ కానీ, గ్యాస్ కానీ పడినప్పుడు దానికి నష్టపరిహారం ఫిషర్మెన్ ఇవ్వాలి. పైప్ లైన్ వేసినా వేయకపోయినా కానీ ఆ ఫిషర్మెన్ కమిటీ వారికి ఇవ్వాలనేది కొత్త డిమాండ్. ఇది భారత ప్రభుత్వానికి మనం తెలియజేయాలి.
ఇంటింటికి గ్యాస్ ఇవ్వాలని 2006 ఆగస్టు 3వ తారీఖున పుదుచ్చేరి ప్రభుత్వం అలాగే రిలయన్స్ కంపెనీ ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ లో 14,000 కుటుంబాలు ఇంటింటికి గ్యాస్ తీసుకుంటాం, అలాగే తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పేసి. కానీ అప్పటి నుంచి పైప్ లైన్ వేయడానికి ఎంతమంది వచ్చినా కానీ మధ్యలోనే ఉద్యోగం వెళ్ళిపోయారు. ఈ మధ్యన పైప్ లైన్ గ్యాస్ పైప్ లైన్ వేయడానికి భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కానీ పాండిచేరికి దాంట్లో ఎంత కన్సెషన్ ఇస్తున్నారు, పక్కనున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ అటు పక్కనున్న తెలంగాణ కంటే కూడా తక్కువకి యానంలో ఇంటింటికి గ్యాస్ ఇవ్వేస్తామని 2006 ఆగస్టు 23వ తారీఖు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా, అలాగే మిగిలిన గ్యాస్ ని యానంలో కానీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే ఇండస్ట్రీస్ కూడా ఇవ్వాలన్నది ఆ పాయింట్ ఉన్నది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మీరు గత 10 సంవత్సరాలు పైబడి స్కూల్స్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్, పారా టీచర్స్ వీరందరినీ కూడా రెగ్యులేట్ చేయడానికి మీరు ఎన్నో చేశారు. ఆల్రెడీ వేకెన్సీ ఉన్నాయి, వారిని కంటిన్యూ చేయాలి. అలాగే వేకెన్సీని వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. అలాగే 8.7 యానంలో ఇసుకంటే ఆంధ్ర నుంచి దొంగతోడుగా తెచ్చుకుంటే తప్ప యానంలో శాండ్ లేదు. అందుకని లైవ్లీహుడ్ మీద వ్యాపారాలు చేసుకునే దొంగలతో కాకుండా ఎవరైతే దాని మీద ఆధారపడి ఉంటున్నాడో, ఎవరైతే తాతల దగ్గర నుంచి అదే వృత్తిగా చేస్తున్నారో వారికి మనం ఎన్జిటి కోర్టుకి కూడా మనం తెలియజేసి ఆ ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ సభముఖంగా మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే మనం ఈ మధ్య కాలంలో మీరు 6,000 రూపాయలు ఉండే శాలరీని రొట్టి పాలు 10,000 చేశారు. అలాగే 18,000కి ఆల్రెడీ మీరు సిగ్నేచర్ చేస్తున్నారు. బిఫోర్ సంక్రాంతి వాళ్ళకి 18,000 రూపాయలు వచ్చే విధంగా చేసి సంక్రాంతి ముందుగా పండుగ వచ్చేలా చేయమని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నాం. ఇది కాకుండా ఇంకా చూసినట్టయితే పీడబ్ల్యూడీలో కానీ సిఎల్ఆర్స్ ని 3,400 రూపాయలు తీసుకునే సిఎల్ఆర్స్ ని మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10,000 రూపాయలు చేశారు. అలాగే దాని తర్వాత 18,000 రూపాయలు కూడా చేశారు. ఇదే విధంగా ఆశా వర్కర్స్ కి 6,000 రూపాయలు నేను హెల్త్ మినిస్టర్ గా చేస్తే దాన్ని మీరు ఒక మాట చెప్తే 6 నుంచి 10,000 రూపాయలు చేశారు. జీవో ఇష్యూ చేసి 5 నెలలు అయింది, కానీ పెంచిన శాలరీ ఈ రోజు వరకు వాళ్ళ అకౌంట్ లోకి రాలేదు. ఇదే కాకుండా 2005 సిఎల్ఆర్ కనీసం జనవరి మంత్ లో వాళ్ళందరినీ డిక్లేర్ అయ్యేలాగా, అలాగే 10,000 రూపాయలు తీసుకున్నాం. చేసి మధ్యలో డ్యూటీ ఆగిపోతే వాళ్ళకి డ్యూటీ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి డ్యూటీ ఇవ్వడం, దానికి ముందున్న ఒక 9 కూడా వాళ్ళకి జీతం 18,000 పెంచేలాగా ఏర్పాటు చేయమని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అలాగే పెండింగ్ ఇష్యూస్ చూసినట్టయితే ఇంకా వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ రైతుల కోసం యానానికి మనం ఒక లింకింగ్ ఛానల్ కట్టుకున్నాం. రెండోది 31 కోట్ల రూపాయలతో ముఖ్యంగా కనకాలపేట రైతులకు, కనకాలపేట ఎస్సీ సొసైటీ రైతులకు, భీమనగర్ సొసైటీ రైతులకు, పవన్పేట సొసైటీ రైతులకు, దర్యాదెప్ప రైతులకు మరియు సొసైటీ రైతులకు ఈ సంవత్సరం మీరు నెగోషియేట్ లోన్ లో 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. బిఈలు మరి ఇప్పటి వరకు జీవో రాకపోవడం వల్ల దాన్ని రిడ్యూస్ చేసి 6 కోట్ల రూపాయలు ఆర్ఈలో రిలీజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఈ నెలాఖరుకల్లా మీరు జీవో ఇచ్చినట్టయితే మార్చికి 6 months స్పెండ్ చేసి నెక్స్ట్ 2 years లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇది కాకుండా హాస్పిటల్లో వాళ్ళ ప్రాణాలు తెగించి కరోనా వచ్చినప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా రాలేకపోతే 42 members అవుట్ సోర్సింగ్ స్టాఫ్ లాస్ట్ 14 years మల్టీపర్పస్ సొసైటీ ఒక అన్ఎంప్లాయ్ సొసైటీ జమ్ములో వెళ్ళలేదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటి వరకు 58 months శాలరీస్ ఇవ్వకుండా ఉంది. అది ఇమ్మీడియట్ గా సంక్రాంతికి ముందుగా వారికి శాలరీస్ ఇవ్వాలని, అలాగే స్టేడియం స్విమ్మింగ్ పూల్ లో పనిచేస్తున్న 23కి వాళ్ళకి కూడా 48 48 నెలల శాలరీస్ ఉన్నాయి.
ఇది కూడా ఇమీడియట్ గా సార్ట్అవుట్ చేయమని చెప్పేసి నేను అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాను. మరి అలాగే చూసినట్టయితే పెండింగ్ ఉన్నలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరలా ఎడ్యుకేషన్ రీసెంట్ గా ఒక 20 మందికి పెండింగ్ శాలరీ సెటిల్ చేశారు. మిగతా వాళ్ళకి కూడా సెటిల్ చేసేలాగా చేయాలని. ఇదే ఇంకా చూసినట్టయితే మరలా మనం సిఎస్ఆర్ ఫండ్ ఈరోజు మనం 25 కోట్ల రూపాయలకి 31/12/2020 సిఎస్ఆర్ కమిటీ చైర్మన్ గాను ఓఎన్జీసీ సంబంధించిన అధికారులు మరి క్యాబినెట్ అప్రూవ్ చేసి 33 పనులకి 19,50,00,000 రూపాయలు, 25 పనులకి 2,39,00,000 రూపాయలు. దాన్ని డిపాజిట్ చేస్తే వడ్డీ కూడా ఉన్నది. ఈ మధ్యనే ఒక 5 వర్కులకి పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 53 పనులు కూడా మీరు ఫిబ్రవరి జీవో ఇష్యూలో టెక్నికల్ శాంక్షన్స్ ని ఇచ్చి ఈ పనులని 25 కోట్ల రూపాయలతో ఇప్పుడు వేసిన ఫౌండేషన్ ప్రకారంగా దానికి ఇమీడియట్ గా పనులు మొదలు పెట్టేందుకు చైర్మన్ సభ ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. యానాం నుంచి డైలీ రేగడిలో పనిచేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా వారు రెగ్యులేట్ చేసి పాండిచేరి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 25 కుటుంబాలు వారి తల్లిదండ్రులు అలాగే వారి ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ మీరు చీఫ్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. దాన్ని బేస్ చేసి రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఈ గత నెల 20 తారీఖున ఏ డిపార్ట్మెంట్ లో వేకెన్సీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ లో వాళ్ళ సర్వీస్ కావాలని చెప్పేసి ఇచ్చున్నారు. దాన్ని ఇమీడియట్ గా చేసే ఏర్పాటు చేయమని, అలాగే స్పెషల్ కాంపోనెంట్ లో ఎస్సీ కాంపోనెంట్ లో 1,75,00,000 రూపాయలు ఎడిషనల్ గా ఎస్సీస్ ఏరియాలో దర్యాదిప్ప అలాగే పరంపేట మెట్టకూరు సంబంధించిన గ్రౌండ్స్ కానీ అలాగే అక్కడ మ్యారేజ్ చేసుకునే ఆ ఏరియా డెవలప్మెంట్ కి ఇమీడియట్ గా రిలీజ్ చేసి వచ్చే నెల కల్లా పనులు మొదలు పెట్టే విధంగా చేయమని కోరుతూ ఉన్నాను. అలాగే మున్సిపాలిటీ ఎంప్లాయీస్ మీరు ఎంతో హెల్ప్ చేశారు. లాస్ట్ మంత్ 3,10,00,000 ఇచ్చారు. ఇంకా మనకి 4,64,00,000 ఇచ్చినట్టయితే 54,00,000 ఇచ్చినట్టయితే మున్సిపాలిటీలో రిటైర్ అయిన వాళ్ళకి ప్రజెంట్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారికి ఏరియర్స్ తో సొంతగా ఇవ్వాలని మీరు రాసినా కానీ ఆర్ఈలో ఓన్లీ 65,00,000 మీద ఇచ్చారు. ఇంకొక 4 కోట్ల రూపాయలు కానీ ఇచ్చినట్టయితే అప్ టు డేట్ మొత్తం క్లియర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది కూడా చేయమని ఈ సభముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అంబేద్కర్ విజ్ఞాన భవన్ పిల్లల చదువుల కోసం దాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చి పిల్లల్ని చదివించడం ఒక ఎత్తు అయితే వారిని కోచింగ్ పంపించడానికి లక్షలాది రూపాయలు కట్టవలసి వస్తుంది. దాన్ని మనం ఏ చదువుకైనా కానీ అలాగే ఏ ఉద్యోగానికి కానీ ట్రైనింగ్ తీసుకోవడానికి అని మనం కట్టే ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఓఎన్జీసీ వారు దానికి సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నా కానీ మనం ప్రొసీజర్ ప్రకారంగా ముందిచ్చిన సిఎస్ఆర్ డబ్బులు యూసీ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ డబ్బుని 1 crore ఇయర్ కి ఇవ్వలేదు. మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ లో తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. లేదంటే మన డబ్బుతోటి రాబోయే ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టినరోజుకి అంబేద్కర్ విజ్ఞాన భవన్ అన్ని విధాలుగా యానం పిల్లలకి ఉపయోగపడే విధంగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఇంకా మనం చూసినట్టయితే మరి ఫ్లడ్ వాల్ది డిసెంబర్ 10వ తారీఖున అన్ని శాంక్షన్స్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించున్నాం. మరలా వాళ్ళు 3వ తారీఖున దాన్ని ఇంకా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ సర్టిఫికేట్ అలాగే బీసీ రేషియో ఇమ్మని పంపిస్తే ఈ నెల 3వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించున్నారు. దాన్ని నేను 10వ తారీఖున కానీ లేదా ఆఫ్టర్ సంక్రాంతి కానీ వెళ్ళి ఆ 137,28,00,000 రూపాయలు పని మనం ఫిబ్రవరిలోగా మరి దాన్ని మొదలు పెట్టడానికి మీ పూర్తి సహాయం నాకు కావాలని చెప్పేసి సభముఖంగా మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఆయుష్ హాస్పిటల్ 50 బెడ్ హాస్పిటల్ ఆల్రెడీ ఫైనల్ స్టేట్ షేర్ స్మాల్ అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేసి దాన్ని మొదలు పెట్టమని ఈ విధంగా మరి దగ్గరికి వచ్చున్నాను. ఎందుకంటే
మన ముఖ్యమంత్రినో మంత్రులను తీసుకొచ్చినప్పుడు మనం గౌరవించుకోవడం, మన ఈ ఊరికి మిగిలిన సమస్యల్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లి మనం పనులు సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఆ విధంగా రీసెంట్ గా కనకాలపేట నుంచి జెండా సంఘం వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుని మరి 10 కోట్ల రూపాయలు ఇచ్చున్నారు. దాని కాకుండా ఇంకా ద్రాక్షారామ రోడ్ నుంచి గోపాల్ నగర్, అలాగే నేషనల్ హైవే నుంచి అంబేద్కర్ నగర్, జెండా సంఘం నుంచి మరి సాగుతున్న రోడ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నెక్స్ట్ బడ్జెట్ లో మీరు పంపించిన నెగోషియేట్ లో ఇచ్చినా కానీ ఆ పని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. టూరిజం డిపార్ట్మెంట్ కి ఐరన్ నెంబర్ 3 కానీ, అలాగే మన బొటానికల్ గార్డెన్ కానీ, ఈఫిల్ టవర్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాజీవ్ బీచ్ కానీ ఇంప్రూవ్మెంట్ కి నేను ప్రాజెక్ట్స్ రెడీ చేసుకున్నాను. దానికి కూడా మీ సహాయం కావాలని చెప్పేసి ఈ సభాముఖంగా మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఈ రోజు మీ దృష్టికి నేను 29 సమస్యల్ని తీసుకొచ్చి ఉన్నాను. నేను నిర్హారదీక్ష చేయను కానీ నిర్హారదీక్ష చేస్తే నేను వెయిట్ పెరగను, నా షుగర్ లెవెల్ పడిపోతాయి. కానీ సమస్య మాత్రం సాల్వ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ యాదవ్ పీపుల్ ఫెస్టివల్కి మీరు రాలేదు, ఓన్లీ లక్ష్మీనారాయణ మాత్రమే. మన ఎమ్మెల్యే గారు 2002లో 2 సంవత్సరాల క్రితం అని వారు కనబడుతూ ఉన్నారు లాస్ట్ ఇయర్ అని చెప్పేసి. కానీ ఎవరు చెప్పినా కానీ యాదవ్ సమస్యల మీద ఎమ్మెల్యే చెప్పినా, నేను చెప్పినా, ఇవాళ అతను ఉంటాడు, రేపు ఇంకోటి ఉంటాడు, ఇల్లు నేను తగ్గేది సమస్యల మీద ఆరోగ్యంగా ఉంటాను. ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నేను ఎక్స్మినిస్టర్ కాదు, ఎమ్మెల్యేని కాదు. ఒక ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తిని తెలియక చిన్న పిల్లలు కాబట్టి తెలియక మాట్లాడుతూ ఉంటారు. తెలుసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా రీజెన్సీ సిరామిక్స్ 2012లో కొంతమంది దుర్మార్గులు ఈ ఊర్లో కాకుండా బయట నుంచి కూడా వచ్చి రీజెన్సీని టోటల్ గా అక్కడ ఉండే వైస్ చైర్మన్ చంద్రశేఖర్ని అలాగే వర్కర్ సైడ్ ఉన్న ప్రెసిడెంట్ హార్ట్ అటాక్ వచ్చేది సరిపోతే పోలీస్ స్టేషన్ లో. దానికి నేను ఆ రోజు చైనాలో ఉండి ఆ రోజు ఎర్లే వర్సే మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా ఉందని జరుగుతుంది అని చెప్పి బయలుదేరి వచ్చాను. కానీ అప్పటి నుంచి నేను ఒక ముద్దాయి, ఎవరు వర్కర్స్ చంపేసిన ముద్దాయి. నేను ఊర్లో లేను, నాకేమి అందులో కానీ పాత్ర కానీ ఏమీ లేదు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఏజెన్సీ అని చెప్తూ ఉన్నారు. ఈ ఏజెన్సీని రీఓపెన్ చేయడానికి మీరు పూర్తిగా సహకరించండి. కానీ సబ్జెక్ట్ కండిషన్ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు దాటి ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళాలి. ఎందుకంటే 1983 అప్పుడు వచ్చినప్పుడు రీజెన్సీకి చుట్టుపక్కల ఏరియా రెసిడెన్షియల్ ఏరియా కాదు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని కూడా అడిపోలం షిఫ్ట్ అయిపోయాయి. వీరికి కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ అడిపోలంలో ఉంది ఇండస్ట్రియల్ ఏరియాలో. ఇతని వల్ల రాబోయే ఇప్పుడు మనం గవర్నమెంట్ కి 70 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఈ 70 కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత వీరు రెసిడెన్షియల్ గా కానీ కమర్షియల్ గా కానీ వేరెవరికి సేల్ చేసే అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ కండిషన్ ఈ ఫ్యాక్టరీ 3 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి, సేల్ చేయకూడదు. చేసేటైతే ఎంటైర్ అమౌంట్ ఇంట్రెస్ట్ వస్తుందా గవర్నమెంట్ కి రీపే చేయాలి. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ కట్టిన డబ్బు ఇవ్వద్దని చెప్పంటులే. నేను ఫస్ట్ టైం మీకు 3 April 30 తారీఖున మీకు అలాగే గవర్నర్ గారికి ఫస్ట్ లెటర్ ఇచ్చున్నాను. అందుకని ఆ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండేలా ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ ఉండాలి. కానీ ఉద్యోగాన్ని మంత్రి మీకు లెటర్ ఇచ్చారు, 3000 ఉద్యోగాలు ఇస్తున్నాము. 600 మందికి 50 వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. 600లో 12 మంది మాత్రమే, 12 మెంబర్స్ మాత్రమే 50 వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ పాండిచేరి ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆ కండిషన్ ప్రకారం 50% ఉద్యోగాలు పక్కనున్న వెంకటనగర్ అవ్వచ్చు, అలాగే పక్కన అంబేద్కర్ నగర్ అవ్వచ్చు, సీతంపేట అవ్వచ్చు, మెట్టుకూరు అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలి. ఈ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు.
నేను తగ్గేది కూడా లేదు. అందుకని ఈ విషయంలో చెప్తూ ఉన్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా 2015లో పుష్కర్ 12 సంవత్సరాలకి ఒకసారి వస్తారు. ఆ పుష్కరానికి మీరే వచ్చి యానంలో ఓపెన్ చేశారు. అదే టైంలో రాజమండ్రిలో ఏం జరిగిందో మనకి తెలుసు. యానంలో 5,000 మంది వస్తారనుకునేదాన్ని ఒక్క చిన్న సంఘటన జరగకుండా 2 years బిఫోర్ నుంచే పుష్కరానికి కావాల్సిన ఘాట్స్ కానీ మొబైల్ టాయిలెట్స్ కానీ అలాగే అన్ని చేస్తాం. మరి ఇంకా మనకి 2 years మాత్రమే ఉంది. దానికి 10 కోట్ల రూపాయలు రాబోయే 2 years లో ఎవ్రీ ఇయర్ కి 5 crores చెప్పిస్తే రాబోయే 2027కి పుష్కరానికి మినిమం మన యానం 3 to 4 lakhs people వస్తారు పర్ డే. అందుకని దానికి కావాల్సిన ఎక్కడెక్కడ ఘాట్స్ కట్టాలో, ఎక్కడెక్కడ టాయిలెట్స్ కట్టాలో, ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సిన విధంగా అలాగే శివం బాత్ని మళ్ళా మనం కంప్లీట్ చేసుకోవాలి. దయచేసి ఈ విషయాన్ని ఇది ఎన్డీఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ చాలా మనకి ఉపకారాలు చేసింది. లాస్ట్ చూసినట్టయితే మనకి నేను చేసింది చేయలేదని మాత్రం ఎప్పుడు కూడా చెప్పను. ఎందుకంటే ఇవాళ మనం ఇన్ని పనులు మనం చేసుకున్నాం. అలాగే మన ఫ్లడ్ మన వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి మనం నవంబర్ 3వ తారీఖున పాండిచేరి కార్యక్రమం ఫుల్ గా వర్షాలతో ఇది అయిపోయినా కానీ యానంలో వచ్చిన కంపేర్ టు పాండిచేరి మనకి చాలా తక్కువ. అలాగే ఫౌండేషన్ వేసుకున్నాం. 520 ట్రీట్మెంట్ ప్లాంట్ కి అమృత్ స్కీమ్ 1,00,000 లోపు ఉన్న జనాభాకి ఏ స్కీమ్ లేకపోతే దానికి ఈరోజు మనం 8,75,00,000 రూపాయలతో ఒక వర్క్ కార్డు ఇచ్చి వర్క్ మొదలు పెట్టలేకపోతున్నాం. అలాగే సివేజ్ ప్లాంట్ డ్రైన్ లో వచ్చే ఈ వాటర్ ని కానీ టాయిలెట్ వచ్చేది కానీ ట్రీట్మెంట్ చేసి గోదావరిలో ఉండేదానికి 29.78 crores శాంక్షన్ వచ్చింది. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చింది. 10 కోట్ల రూపాయలు కనకాలపేట నుంచి జనరల్ ఫండ్ వరకు భారత ప్రభుత్వం మనకి ఇచ్చింది. అలాగే ఏఎన్ఎం జిఎన్ఎం కి 2.5 కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది. అలాగే సాయి స్పోర్ట్స్ సెంటర్ కి ఇప్పుడు మనం 5,19,00,000 రూపాయలతో మనం వర్క్ ని ఇప్పుడు ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ విధంగా చూసినట్లయితే ఇటు భారత ప్రభుత్వంతో ఇటు పాండిచేరి ప్రభుత్వంతో అనేకమైన కార్యక్రమాన్ని మనం చేసుకుని ఈ రోజు మీ చేత కొన్ని ఓపెనింగ్స్, కొన్ని భూమి పూజ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అన్ని చేసుకున్నాం. రాబోయే 15 నెలల్లో 14 నెలల్లో అని చెప్పి కానీ రాబోయే రోజుల్లో ప్రతి పని కూడా ఏప్రిల్ 6వ తారీఖున ఈ సంవత్సరంలో ఎంపీ ఎలక్షన్ ముందు ఈ కొన్ని డిమాండ్స్ ఇచ్చున్నాం. అందులో 50% కంప్లీట్ అయి ఉన్నాయి. అవి కూడా చేసి గత ఎలక్షన్ లో మీ పాండిచేరి కార్యక్రమం మాయలో కూడా బీజేపీకి ఓటు అయిపోయినా కానీ యానంలో సింగిల్ రూపాయి లేకుండా 50,197 votes ఇచ్చున్నాం. ఇచ్చిన బట్టి కూడా మాకు తెలియదు, వెళ్ళిపోతామని కూడా తెలియదు. కానీ నిజాయితీగా ఎప్పుడు కూడా జెండా కానీ డబ్బు కానీ లేకుండా ఎలక్షన్ చేస్తాం. ఆ విధంగా మీరు రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్, ఇది రంగస్వామి సార్ అలాగే బీజేపీ మీరు రెండు కూడా యానానికి తప్పనిసరిగా మీరిద్దరూ కలిసేవారు. బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఆ విధంగానే రాబోయే రోజుల్లో వెళ్ళాలి. మనం భారత ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే మనం ఏమి చేయలేం. ఎందుకంటే 2016 నుంచి 2021 వరకు ఎంత సఫలయ్యామో అయినో నాకు తెలుసు. అందుకని భారత ప్రభుత్వంతో ఇంకా మనం ఉపయోగించుకుని పాండిచేరి కార్యక్రమం మాహితో పాటుగా యానానికి కూడా ఎక్కువగా ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి కోరుతూ మీరందరూ కూడా మీరు చూపించిన అభిమానం ఆదరణతో అనేకమైన సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా ఈ ఊరు నాది, నా ఊరు అని పోయే విధంగానే పనిచేశాను. రాబోయే రోజుల్లో 2026లో మరలా ప్రజల కోసం అందుబాటులో ఉండేది కానీ ఎక్కడో రాష్ట్రంలో ఉండి నైట్ 11 వరకు కాకుండా ఇది చెప్పేసి ఈ అవకాశం
అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇష్టంగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ ఎం సెల్వర్ గారు, శ్రీ మహానవల్ అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ జయకుమార్ గారు, ఆనరబుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ పిఆర్ అండ్ చైర్మన్ గారు, ఆనరబుల్ డెప్యూటీ స్పీకర్ రాజేంద్ర గారు, ఆనరబుల్ గవర్నమెంట్ విప్ శ్రీ ఆనరబుల్ గారు, శ్రీ ఆనరబుల్ ఎమ్మెల్యే చట్టంలో ఉంటారు కాబట్టి ஏனோ பகுதிக்காக தேவையான அத்தனை கோரிக்கைகளை வாதாடி மும்மடிச்சு வேகமா பேசி அடிக்கடி சுற்றி வந்து எல்லா அலுவலகத்துக்கும் சென்று அதை நிறைவேற்றி கொண்டு வருகின்ற நம்முடைய மல்லாடி கிருஷ்ணாராவ் அவர்கள் வாழ்த்துறை வேண்டும் என்ற அன்புக்குரிய மாண்புமிகு சட்டப்பேரவை தலைவர் அவர்கள் இங்கே இந்த விழாவில் கலந்து கொண்டு சிறப்பித்துக் கொண்டிருக்கின்ற எனது அன்பிற்கும் மரியாதைக்குரிய மாண்புமிகு அமைச்சர் பெருமக்களே, மாண்புமிகு துணை சபாநாயகர் அவர்களே மற்றும் எனது அன்புக்குரிய சட்டமன்ற உறுப்பினர்களே, இந்த விழாவில் கலந்து ஏமாபதிக்கு வரணும் சொன்ன எப்படி இருந்தாலும் சொல்லப்பட்டால் வந்துடும். எந்த வேலை இருந்தாலும் நல்லா தெரியும். பல ஆண்டுகள் வந்து இருக்கேன், நன்றாக தெரியும். எந்த விழாவாக இருந்தாலும் அழைப்பு போது வந்துள்ளது. சில திட்டங்கள் செயல்படுத்துகின்ற நிலையிலும் நாம் அடிக்கடி வருவது உண்டு. நீங்க பார்த்தா தெரியும், கல்வெட்டுகள் நிறைய திட்டங்களுக்கான கல்வெட்டுகள் இங்கே போட்டிருப்பாங்க. பள்ளிக்கூடம் திறக்கிறது, பள்ளிக்கூடம் திறக்கிறது, இது மாதிரி எல்லா திட்டங்களுக்கும் அடிக்கல் நாட்டுறது, அது கட்டி முடித்து திறப்பது, இதெல்லாம் பார்த்தீங்கன்னா நிறைய இருக்கு. நிறைய அதனால வந்து 99 வர ஆரம்பித்த இன்றைய வரைக்கும் ஏமாற்றுறது வந்துருக்கு. ஏமாற்றி வளர்ச்சியை கொண்டு வர வேண்டும் என்பது எனக்கு மிகுந்த அக்கறை உண்டு. ஏமாற்றுவதற்கு வளர்ச்சி. நான் முதல் பள்ளிக்கூட வரும்போது நான் கேட்டேன், ஒரு பெரிய பாலத்தில் வந்தேன், சின்ன பாலத்தில் இருக்கேன், ஒரு வட்டி போய் விழுந்துற மாதிரி இருக்கு. அப்போ கேட்டேன், ஏமாற்றுவது திருச்சியில் இருக்கா அப்படின்னு கேட்டேன். கேள்வி வந்தேன், இங்கே இருக்கு கேட்டேன். அவன் திருச்சியில் எல்லாம் ஏமாற்று அப்படின்னா మాట్లాడుతున్నాను మొదలో మాట్లాడాడు பெரிய வளர்ச்சி స్టేజ్ మీద కూర్చుంటాడు, 15 పాయింట్లు రాసుకుని వచ్చి కూర్చుంటాడు. அவர் எடுத்துக்கொண்ட முயற்சி என்பது மிக மிக அதிகம். நானே அவர்களால் தேர்ந்தெடுப்பது கிடையாது. ஆனால் நண்பர்கள் நிறைய செஞ்சிருக்காரு, நிறைய செய்தார். என்னால தெரியும். நான் அடிக்கடி கேட்பேன், ஓய்வு எடுத்து போக சொல்லி நீங்க இருக்கிறீங்களா எல்லாரும் பூர்த்தி செய்யணும். அது மாதிரி நிறைய பணிகள் நிதியில் ஒதுக்கப்பட்டு முடிக்கப்பட்டிருப்பது, கொண்டு வந்திருப்பது பாராட்டுக்குரியது. சரி, அடிக்கடி தொண்டர்களுக்கு பணம் வேணும், நிதி வேணும், நிதி வேணும், சண்டை போட்டு எப்படியாவது
ఎవరు ఎవరు తక్కువ வளர்ச்சி முக்கியமானது. தண்ணிக்கு தெரியும் அதை எடுத்து கொடுக்க முடியுமா அப்படின்னு நினைச்சு பார்க்கணும். எதுக்கு இன்றைக்கு நல்ல புரிதல் கொடுக்க நம்ம పరిహారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓఎన్జీసీకి కూడా ధన్యవాదాలు కూడా సన్మానించడం జరుగుతుంది. ఇది వారి అభిమానానికి పాత్ర. అదేవిధంగా ప్యాడీ ఫార్మర్స్ ఇన్సెంటివ్గా 9 లక్షల అసిస్టెన్స్ ఫార్మర్స్ ఆఫ్ జనవరి ఫార్మర్స్ వెల్ఫేర్ వారి ఇదే కాకుండా ఎస్టీ ఫార్మర్స్ కి డిపార్ట్మెంట్ వారి రైట్ సైడ్ తీసుకురావాలని కోరుతున్నాం. డిసెంబర్ నుంచి కూడా ప్రతి ఎరుపు రేషన్ వారికి 20 అదేవిధంగా పశుపతి అక్కమ్మ దొమ్మేటిపేట మొలికి అమ్ములు గోపాల్ నగర్ ఓలేటి లక్ష్మి అయ్యన్న నగర్ జయంతి బాలయ్య నగర్ నియర్ గెస్ట్ హౌస్. జ్ఞానంలో ఉన్నటువంటి 22 ఫెయిర్ బేస్ స్టాఫ్ లో ఉన్నటువంటి లబ్ధిదారులలో ఒక్కొక్కరి చొప్పున ఈరోజు ఈ యొక్క బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా రేషన్ షాపుల ద్వారా అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా దీని తర్వాత అతిథులందరూ కూడా ముఖ్య అతిథి మిగిలిన సహచార మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఫ్లవర్ షో నెక్స్ట్ మన ఆంధ్ర తెలంగాణ వరల్డ్ వైజ్ గా ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ ఆర్టిస్ట్ మా విక్టర్ ఈవెంట్స్. సో అందరికి ముందుగా ఈవెంట్ కాబట్టి ఈవెంట్ జరుగుతుంది కాబట్టి టైం కొంచెం ఎక్కువ అయింది. అందుకే నా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మీ అందరికి మాట్లాడరా ఇటు వాళ్ళు రాలేదండి, బాగా ఎంజాయ్. విదేశాలకు కూడా మన తెలుగు వాళ్ళు పిలిపించుకోండి. బోర్డ్ అండ్ ఈవెంట్స్ గారితో పాట పాడించుకోవడం జరుగుతుంది. ఈ రోజు మరి పల్సర్ బైక్ రమణ గారు టీమ్ ని ఇన్వైట్ చేస్తున్నాము. దానికి ముందు చూస్తే హలో అనేది సౌండ్ లేకుండా కొంచెం హలో బ్యాక్ సైడ్ రెండు రావట్లేదు. హలో 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 ఒక ఇబ్బందిగా ఉంటుంది. చాలా అంటే చాలా ఒకసారి జానపదాలు పాడుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటాం మన రెండు మరి ఎంతటికంతా సపోర్ట్ ఇప్పుడు నాపై ఇలాగ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి కోసం జానపదం బీట్ ఎలా ఉంటుందో మీ అందరికి ఒకసారి చూపించి ఒక మంచి పాటలోకి వెళ్దాం.
కానీ మీరు అందరూ సైలెంట్ ఉంటే మాత్రం నాకు నచ్చకపోతే అన్న ఆ ఇన్స్ట్రుమెంట్లు అన్ని కూడా మోనోట్లేదు. ఇలాంటి చక్కటి కార్యక్రమానికి మరి అవకాశం కల్పించినటువంటి కమిటీ వారికి, అదేవిధంగా మమ్మల్ని గ్రామానికి పరిచయం చేసినటువంటి మా అన్నయ్య గారు అయినటువంటి విక్టర్ ఈవెంట్స్ వారికి కూడా మరొక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ಕೇಳುವಂತ ಪ್ರಶ್ನೆ ಏನಾದರೂ ಉಳಿದಿದೆಯಾ ಗೊತ್ತಿನಾರೆ పంజుర్లి ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. నాకుంది. ఈ ఆస్తి, భూమి ఇవేవి కూడా ఈ ఊరి వాళ్ళే కావు, నాది. దీన్ని నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి. జాగా ఊరిలో ఊరి వాళ్ళకి చెందిందా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంట. ఎక్కడున్నాడు? దైవ నర్తకన ಇವತ್ತೇ ತೀರ್ಮಾನ ಆಗಿ దొరికాడు వాడి సంగతి నేను చూసుకుంటాను. കുഞ്ഞി മടങ്കം ഞാനുണ്ട്, നീയുണ്ട്, ആട്ടമുണ്ട്, ആർപ്പ് വിളികളുണ്ട്. നിന്നിലേക്ക്, നിന്റെ നന്മയിലേക്ക് കുഞ്ഞി മടങ്ങുക. సృష్టి నియమం, ఖాయం మరణం, ప్రేమ ధ్యానం, అమరం అమరం.
సూపర్, థ్యాంక్ యూ కాంతారా. సో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నారు.
அந்த கணக்கல் பேட்டா Okay, sir.